నమస్తే మిత్రులారా. నిన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన మనవుడైనటువంటి దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులు, శ్రీ మంత్రి నారా లోకేష్ గారి దంపతులు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్న ప్రసాద ట్రస్టుకు 44 లక్షల విరాళంగా అందజేశారు. అనంతరం స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించి వారు స్వీకరించారు. అనంతరం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు ఆయన వ్యక్తపరచడం జరిగింది. దాంట్లో మొదటి అంశమైనటువంటి ముంతాజ్ హోటల్కు అంతకుముందు పాలక మండలి 35.32 ఎకరాలను ఆ ముంతాజ్ హోటల్కు కేటాయించడం మీద భక్తుల మనోభావాలు దెబ్బతిని ఎంతో మంది భక్తులు ఇలాంటి విషయాల మీద మీరు కఠినంగా ఉండాలని చెప్పి ఎంతో ఆందోళన చేసినప్పటికీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ ఏదైతే ముంతాజ్ హోటల్కు 35 ఎకరాలు కేటాయించారో దాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నాం. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాలలో ఎటువంటి కమర్షియల్ లావాదేవీలు జరగడానికి ఉండకూడదు. ఇలాంటి విషయాల మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కమిటీ కూడా దీని మీద దృష్టి సారించాలి. భక్తుల మనోభావాలను మనం మనసులో ఉంచి మనం పని చేయాలి. ఏదన్నా చేతనైతే ఒక అడుగు ముందుకేసి ఏదన్నా మంచి చేయడానికి ప్రయత్నించండి. లేని పక్షాన భక్తులు మనోభావాలు దెబ్బతినేలాగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన ఘంటాపథంగా చెప్పారు. రెండో విషయానికి వస్తే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓన్లీ హిందువులు మాత్రమే పని చేయాలి. భక్తుల మనోభావాలను మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి హిందూ దేవాలయాల్లో పని చేయాలి. అలాగే మనం ఇతర మతాలను కూడా గౌరవిస్తూ ఆ మతాలకు సంబంధించిన ఈ చర్చిలు కానిటువంటి క్రిస్టియన్ సంస్థల్లో కూడా ఆ మతానికి సంబంధించిన వారే పని చేయాలి. అలాగే ముస్లింకి సంబంధించి వాళ్ళ సంస్థల్లో కూడా ముస్లిమ్స్ మాత్రమే పని చేయాలి. ప్రతి ఒక్క మతాన్ని మనం గౌరవించాలి. ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ మనోభావాలను మనం మనసులో పెట్టుకుని పని చేయాలని చెప్పడం. మరి మూడవ అంశానికి వస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజధానిలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మరి వీళ్ళు నిర్ణయం తీసుకున్నామని ఆయన నిన్న చెప్పడం జరిగింది. మరి చివరి అంశం అయినటువంటిది అన్న ఎన్టీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట అన్నప్రసాదాన ట్రస్ట్ ని ఆయన్ని ప్రారంభించారు. అనంతరం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ప్రాణదాన ట్రస్ట్ ని ఏర్పాటు చేశాను. మూడో మంచి అంశం ఇవాళ బృహత్కరమైన కార్యక్రమాన్ని నేను ప్రారంభించబోతా ఉన్నాను అని చెప్పేసి ఆయన ఆలయ నిర్మాణ ట్రస్ట్ అనేది నేను ఇవాళ స్టార్ట్ చేయబోతా ఉన్నాను. మరి ఇవాళ బృహత్కరమైన కార్యక్రమం మూడో కార్యక్రమం అయినటువంటి ఆలయ నిర్మాణ ట్రస్ట్ ప్రారంభిస్తా ఉన్నాను. దీని యొక్క ముఖ్య సారాంశం ఏమంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నిర్మాణం చేపట్టాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇవి నిన్న వారి యొక్క మీడియా సమావేశం ఒక ఉద్దేశం. ధన్యవాదాలు మిత్రులారా.